మరాఠా నినాదం ఆ పార్టీ ప్రాణం. పుట్టిన 3.5 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలు దక్కించుకుని పెద్ద పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం చతికిలబడింది. కొత్తగా మహారాష్ట్ర రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన పార్టీ కన్నా తక్కువగా ఒక్కటంటే ఒక్క సీటు సాధించి పరువు పోగొట్టుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆ రాష్ట్రంలో ఆ పార్టీ రూటే వేరు. స్థానికతను గట్టిగా వినిపించి మహారాష్ట్రతో పాటు దేశంలోనూ సంచలనం సృష్టించిన పార్టీ ఎంఎన్ఎస్. బతుకు తెరువు కోసం వచ్చిన బీహారీల్ని వెళ్లగొట్టాలని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, మరాఠేతర బోర్డులు ఉన్న షాపులపై దాడులు చేసినా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేకే చెల్లింది. 2006లో ఎంఎన్ఎస్ స్థాపించిన రాజ్ ఠాక్రే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు సాధించి సత్తా చాటారు. కేవలం 3 ఏళ్ల కాలంలోనే ప్రజాదరణ పొంది భవిష్యత్తుపై భారీ ఆశలే రేపారు. ఎన్నికల్లో 19 సీట్లు సాధించిన ఊపుతో ఈసారి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 219 మంది అభ్యర్థుల్ని బరిలోకి దించింది ఎంఎన్ఎస్. కానీ కేవలం ఒక్కరంటే ఒక్క అభ్యర్థే ఆ పార్టీ తరపున గెలిచారు. స్థానికత అంశాన్ని 2009 ఎన్నికల్లో సొమ్ము చేసుకున్న ఆ పార్టీ ఈసారి మాత్రం జనానికి ఏమీ చేయలేకపోయింది. అందుకే మరాఠీలో ఆ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. కొత్తగా మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీకి అయిన 2 స్థానాలు కట్టబెట్టారు. కానీ ఎంఎన్ఎస్ ను మాత్రం ఒక్కటంటే ఒక్కచోటే గెలిపించారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు కుదరకపోవటం, ఓట్లు చీలిపోవడంతో పాటు మోడీ గారి బలంగా వేయడంతో ఎంఎన్ఎస్ కు భంగబాటు తప్పలేదు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 24 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపిన ఎంఐఎం 2 చోట్ల గెలిచింది. బైకుల్లా, ఔరంగాబాద్ నియోజకవర్గాల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ముంబై పరిధిలోని బైకులా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి వారిష్ యూసఫ్ పఠాన్ బీజేపీ, శివసేన అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇక ఎంఐఎం గెలిచిన మరో నియోజకవర్గం ఔరంగాబాద్. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. అందుకే ఇక్కడ సునాయాస విజయం దక్కింది. ఎంఎన్ఎస్ కు ప్రధాన పార్టీల పొత్తుల చీలిక నష్టం తెస్తే ఎంఐఎం కు మాత్రం లబ్ధి చేకూరింది. మొత్తం మీద అరంగేట్రంలోనే 2 సీట్లు సాధించిన ఊపుతో భవిష్యత్తుపై ఎంఐఎం కు భారీ నమ్మకం కలిగితే జీర్ణించుకోలేని ఫలితాల్లో ఎంఎన్ఎస్ మనుగడే ప్రమాదంలో పడింది.